అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మహాశీలారా, ఈరోజు మనం హిజ్రత్ నేర్పే పాఠాల గురించి తెలుసుకుందాం. హిజ్రత్ మనకు నేర్పే మొదటి పాఠం తౌహీద్. విశ్వాసులు మక్కాలో అవిశ్వాసుల మధ్య దాదాపు 13 సంవత్సరాలు పడరాని పాట్లు పడ్డారు, చిత్రహింసలకు గురయ్యారు, వేధించబడ్డారు, బాధించబడ్డారు, హత్య చెయ్యబడ్డారు. చివరికి వారి స్వస్థలమైన భూభాగాలన్నిటిలోకెల్లా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎంతో ప్రియమైన మక్కా భూభాగాన్ని వీడి మదీనా ప్రాంతానికి వలసపోయారు. ఆ వలసపోయే సందర్భంలో, హిజ్రత్ చేసే సందర్భంలో ఎన్నో త్యాగాలు చేశారు. ఇవన్నీ కేవలం తౌహీద్ని కాపాడుకోవడానికే చేశారు. కాబట్టి ఒక విశ్వాసిగా మన తొలి మరియు తుది కర్తవ్యం తౌహీదును కాపాడుకోవడమే అయి ఉండాలి. తౌహీదు కోసం మన ప్రాణాన్నైనా సరే, మన ధనాన్నైనా సరే, మన సర్వస్వాన్నైనా సరే మనం త్యాగం చేయడానికి వెనకడుగు వేయకూడదు. ఈ మార్గంలో సుహైబ్ రూమి రజియల్లాహు అన్హు గారు, అబూ సలమా రజియల్లాహు అన్హు గారు, ముసఅబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు అన్హు గారు ఎందరో మనకు ఆదర్శప్రాయం. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వతఆలా సెలవిచ్చిన మాట, వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. ముస్లింలలో ఒకరిగా మనం జీవించడమే కాకుండా నిజమైన ముస్లింగా జీవిస్తూ ఇస్లాం ధర్మం మీదే మనకు మరణం రావాలి. ఇక హిజ్రత్ మనకు నేర్పే రెండో పాఠం తవక్కుల్. అల్లాహ్ ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, వ ఇదా అజంత ఫతవక్కల్ అలల్లాహ్. నువ్వు ఏ కార్యం చేయడానికైనా సరే బలంగా సంకల్పించుకున్న తర్వాత తదుపరి నీ కర్తవ్యం ఏమిటంటే నువ్వు అల్లాహ్ను నమ్ముకోవాలి. అల్లాహ్ను నమ్ముకోవడం అంటే కారకాలను విడనాడి చేతులు కట్టుకొని కూర్చోవడం ఎంత మాత్రం కాదు. మనం చెయ్యాల్సిందల్లా మానవ ప్రయత్నంగా మనం చేసి ఆనక ఫలితాన్ని అల్లాహ్కు అప్పగించి ఆయన మీద భరోసా ఉంచి మన ప్రయత్నం, మన కృషి మనం చేయడం. అల్లామా ఇక్బాల్ రహమతుల్లా అలైహ్ చెప్పిన మాట, తవక్కుల్ కా ఏ మతలబ్ హై కి ఖంజర్ తేజ్ రఖ్ అప్నా ఫిర్ అంజామ్ ఉస్కి తేజీ కా ముకద్దర్ కే హవాలే కర్. నేడు మనం చూస్తున్నట్టు కొందరు భౌతిక అనుగ్రహాల్ని, భౌతిక కారకాలను, భౌతిక వనరులను వీటిని మాత్రమే నమ్ముకుంటున్నారు. మరికొందరు సంఘాన్ని, సమాజాన్ని, సంసారాన్ని పరిత్యజించి ఇస్లాంలో లేని సన్యాసత్వాన్ని పుచ్చుకొని ప్రాపంచిక కారకాలన్నిటినీ ప్రక్కన పెట్టి కేవలం తాము ఎక్కడ కూర్చొని ఉన్నా, పని చేసినా పని చేయకపోయినా అల్లాహ్ తమల్ని పోషిస్తాడు అన్న యొక్క భ్రాంతికి లోనై జీవిస్తున్నారు. ప్రతి విషయంలోనూ మనకు ఆదర్శం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితం. అల్లాహ్ సుబ్హానహు వతఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హిజ్రత్ చేపించక ముందు మెరాజ్ సంఘటన రూపంలో ఆయన్ను 7 ఆకాశాలపైకి పిలిపించుకొని స్వర్గ నరకాల్ని దర్శింపజేసి స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఆయనతో సంభాషించాడు. ఇదంతా రాత్రిలోని ఒక భాగంలో జరిగిపోయింది. ఇది కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ముడిపడి ఉన్న అంశం కనుక అల్లాహ్ సుబ్హానహు వతఆలా తన శక్తి సూచనను మేరాజ్ ద్వారా మనకు తెలియజేశారు. అయితే హిజ్రత్ అనేది నిరంతరం జరగవలసిన ఒక కార్యం గనుక, హిజ్రత్ ప్రతి ఒక్కరితో ముడిపడి ఉన్న అంశం గనుక అలాంటి యొక్క శక్తి సూచన చూపించి సులైమాన్ అలైహిస్సలాం వారికి ప్రసాదించిన యొక్క సింహాసనం క్షణాల్లో కొన్ని వేల కిలోమీటర్ల దూరం అనేది మనుషుల్ని మోసుకెళ్ళిపోయే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సైతం రెప్పపాటులో మక్కా నుండి మదీనాకు తీసుకెళ్లే యొక్క శక్తి అల్లాహ్ సుబ్హానహు వతఆలాకు ఉంది. అందులో ఏమైనా సందేహం లేదు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసే హిజ్రత్ తర్వాత వారి సముదాయానికి, వారి యొక్క అనుయాయులకు ఆదర్శం అవ్వాలి గనుక కారకాల్ని సంప్రదించాల్సిందిగా, కారకాల్ని ఆశ్రయించాల్సిందిగా అల్లాహ్ సుబ్హానహు వతఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదేశించారు. ఈ కారణంగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భౌతిక సకల కారకాలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమకూర్చుకున్నారు. కనుక
హిజ్రత్ చేయక 2 నెలల ముందు నుండే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ కోసం సన్నాహాలు ప్రారంభించారు. దానికోసం కావాల్సిన ఒక సామగ్రినంతా 2 మాసాలకు ముందే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తయారు చేసుకోవడం మొదలుపెట్టారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ చేసి తన ఇంటి నుండి బయలుదేరిన సందర్భంలో తన వద్ద అవిశ్వాసులకు సంబంధించి పెట్టబడి ఉన్న యొక్క అమానతులను వారికి తిరిగి ఇచ్చే నిమిత్తం హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారిని తన పడక మీద పడుకోబెట్టి మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హిజ్రత్ చేశారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హిజ్రత్ కోసం తనతో పాటు ఒక సహవాసిగా, సహచరునిగా హజరత్ అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు గారిని ఎన్నుకోవడమే కాకుండా మార్గం చూపే నిమిత్తం మార్గదర్శిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లాహ్ బిన్ అరీకత్ అనే ఒక అవిశ్వాస యొక్క వ్యక్తిని సైతం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తోడు తీసుకోవడం అనేది జరిగింది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రయాణంలో వారికి అవసరమైన యొక్క సామాగ్రిని సైతం తమతో పాటు తీసుకోవడమే కాకుండా హజరత్ అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు గారు ఈ హిజ్రత్ సందర్భంగా తనతో పాటు 4000 దిర్హములు ఆయన తీసుకువెళ్ళినట్లు చరిత్ర కథనాల ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ చేసే సందర్భంలో అవిశ్వాసులు, శత్రువుల్ని ఈ రహస్యం తెలియకుండా ఉండే నిమిత్తం 3 రోజులు ఒకేసారి హిజ్రత్ చేయకుండా 3 రోజులు సౌర్ గుహలో ఉన్న తర్వాత దారి మార్చి మదీనా వైపునకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హిజ్రత్ చేసి వెళ్ళారు. వీటన్నిటిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే అల్లాహ్ను మాత్రమే నమ్ముకోవడం అంటే మనం చేయాల్సిన ప్రయత్నాన్ని, మన కృషిని మనం చేస్తూ తర్వాత ఫలితాన్ని అల్లాహ్కు అప్పగించి ఆయన మీద భరోసా